కొరడా దెబ్బలు పడ్డాయో అడిగితే చెప్తాడు. వెళ్ళడుగో. నీకు పొగరు ఎక్కువయింది. జరిగింది చూసావుగా. ఇంకోసారి ఇలాంటి సాహసం చెయ్యకు. నీ కూతుర్ని చేసుకోవడానికి ఎవడొచ్చిన వాడికి ఇదే గతి పడుతుంది. సఖుని చేసుకోవడానికి ఎవడొచ్చినా వాణ్ణే కాదు, వాడి కుటుంబాన్ని అంతం చేస్తాను. ఇక నీ కూతుర్ని చేసుకోవడానికి ఎవ్వడూ రాడు. నీకు నేనే గతి. ఊరికే ఆశలు పెట్టుకోకు. త్వరగా మా పెళ్లికి ఏర్పాట్లు చేస్తే నీకే మంచిది. శివప్ప, నువ్వు అవునన్నా కాదన్నా నేనే నీకు అల్లుణ్ణవుతా. నీకు నవమి వరకు గడువిచ్చాను. నీ కాళ్ళు భూమి మీద లేవు, ఆకాశంలో ఎగురుతున్నావు. నా సక్కుని నా నుంచి దూరం చెయ్యాలని పథకం వేస్తున్నావు. అందుకని నేనే స్వయంగా రంగంలోకి దిగాను. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఇచ్చిన గడువులోపు నేను మీ అప్పుని తీరుస్తాను. అర్థమైందా? ఆపరా. నీ దగ్గర డబ్బు సమకూరలేదు. సమకూరి ఉంటే ఎప్పుడో నా మొహాన కొట్టేవాడివి. అందరూ శ్రద్ధగా వినండి. ఈ ఊళ్ళో శివప్పకి ఎవ్వరూ సహాయం చెయ్యకూడదు. చేస్తే అంతే సంగతులు.